రాజన్న సిరిసిల్ల జిల్లా ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా జిల్లా లోపల అధిక మొత్తంలో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాల ఫీజులు వసూలు చేస్తూ అలాగే పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న విషయంపైన ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ జిల్లా లోపల అధికంగా 1000 రూపాయల ఉన్న పుస్తకాలకు 5000, 8000కు, 10,000కు, 12,000కు అమ్ముతున్న దుస్థితి జిల్లా లోపల ఉంది. ఈ విషయం అనేకసార్లు డిఓ గారు కంప్లైంట్ చేసినా కూడా ఇంతవరకు స్పందించడం లేదు. వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి, అలాగే డిఓ గారి పైన చర్యలు తీసుకోవాలని ఏబీవీ ఆధ్వర్యంలో డిఓ గారి పైన ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. ఈ జిల్లా లోపల గిన్నిగనం జరుగుతూ ఉన్నా కూడా మీ కంటికి కనిపిస్తలేదని ఈ సందర్భంగా అడుగుతున్నాం. వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేసిన స్కూళ్ళపైన చర్యలు తీసుకోవాలి, అలాగే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలని ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విద్యాశాఖ అధికారులు మొద్దు నింద నుంచి ఇప్పటికైనా లేచి వెంటనే చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో జిల్లా లోపల ఈ యొక్క డిఓ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.